అండి అమ్మ కారుణ్యం అంటే ఏమిటో తెలుసా? అందుకే అమ్మవారి గురించి చెప్తే వెంకటాచలంలో ఒక్కటే మాట చెప్తారు. అమ్మా నువ్వేమిటో తెలుసా? ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మ నువ్వు మా అమ్మవమ్మ, నువ్వు మాకే అమ్మవి కాదు, ఈ అన్ని జగములకు నువ్వు తల్లివి. అందుకే అమ్మని చూడండి ఒక్కసారి తిరుచానూరులో. మీరు ఆ తిరుచానూరు రాజద్వారం దాటి మెట్లు దిగుతుంటే ఎదురుగుండా బలరామకృష్ణుల సన్నిధానం ఉంటుంది. మీరు ఆ దర్శనం టిక్కెట్ కొనుక్కుని కుడి చేతి పక్కకి వెళ్ళి ఏ ప్రత్యేక ప్రవేశం అయితే అక్కడ ఉండేటటువంటి ద్వారంలోంచి లోపలికి వెళ్ళి ఆ రాజద్వారం దాటుతుంటే పైన లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపితా హేమ కుంభై నిత్యం సా పద్మహస్తామ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం అన్నట్టు ఏనుగులు పద్మకింజల్కములతో కూడినటువంటి స్వర్ణకుంభములను చేత్తో పట్టుకుని అభిషేకం చేస్తుంటాయి. అది దాటి రాజద్వారం దాటి లోపలికి వెళ్ళండి. పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే త్వమాం భజస్వ పద్మాక్షీం ఏన సౌఖ్యం లభామ్యహం అని పద్మాసనం వేసుకుని పద్మంలో కూర్చుని 4 చేతులతో ఈ 2 చేతులతోటి అమ్మ ఆ అంకుశాన్ని పాశాన్ని పట్టుకుని తామర పువ్వుని పట్టుకుని ఈ కింద ఉండేటటువంటి 2 చేతులలో కుడి చేత్తో అభయహస్తాన్ని రెండో చేత్తో తన పాదములను చూపిస్తూ ఎర్రటి పట్టు చీర కిందకి వ్రేలాడుతుంటే అమ్మ ఉత్సవమూర్తి అక్కడ ఉంటే ఒంటి నిండా పుష్పమాలలు అలంకరింపబడి ఉంటే అమ్మకి నీరాజనం ఇస్తూ ఉంటే అరకుండ చేయించుకున్నటువంటి వైష్ణవ కూడి ఆ పుష్పాల దండలు తీసుకెళ్లి పేర్చడం అంటే వాళ్ళ తర్వాతే అలంకారం చేయడంలో ఎంత గొప్పగా చేసేస్తారో అలంకారాలు. మీరు ఎన్ని పూలదండలు పెట్టుకెళ్ళండి, అన్ని పూలదండలు కలిపిలా పెట్టి పేనేస్తారు. అక్కడ పేనేసి చక్కగా ఈ దండంతా తీసుకెళ్ళి ఆ పైనుంచి కిందకి ఇలా అలంకారం చేస్తారు, చేతుల పక్క నుంచి వేసేస్తారు. మెడలో అయ్యకట్టినటువంటి మాంగళ్యంతో ప్రకటంగా కనపడేటట్టు కాళ్ళ దగ్గర ఇంత కుంకుమ పూజ చేసుకుని ఇలా అభయహస్తం పట్టి నీకేం పర్వాలేదు నాన్న నేనున్నాను రా అని అమ్మ చెప్పినట్టు ఇలా అభయహస్తం పట్టుంటుంది అమ్మ. ఆ అమ్మని చూడగానే ఇలా 2 చేతులు కైమోడ్చి నమస్కరించేయవలసింది. భట్టర్లు అంటారు అందుకే అమ్మ ఇది ఎంత కారుణ్యం అమ్మా నువ్వు. ఏకన్యంచనతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలంకారుణ్యకులంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం. అమ్మ నువ్వు పద్మాసనం వేసుకుని కూర్చోవలసినటువంటి తల్లివా? అటువంటి దానివి నేను వచ్చానని అయ్యో తామరపూలు పట్టుకొచ్చాడు కొడుకు, నా కాలు కింద పెట్టకపోతే పాదం మీద పువ్వులు పెట్టడం కుదరలేదని బెంగ పెట్టుకుంటానని అమ్మ నా కోసమని ఒక కాలు కిందకి చాపి ఇంకా నేను అసలు నోరు విప్పి అడగక ముందే నువ్వు ఇలా అభయహస్తం పట్టేశావా? అమ్మ నాకు ఎక్కడ దొరుకుతారమ్మా నీలాంటి అమ్మ? ఎంత అదృష్టమమ్మా. నా అమ్మని చూసుకుని పరవశించిపోతారు భక్తులు. అటువంటి తల్లి ఆ తల్లి. ఆ అమ్మ కారుణ్యం మీకు బయటికి వచ్చేది ఎక్కడో తెలుసా అండి? అన్నమాచార్యుల వారిని నా దృష్టిలో ముందు ఆదుకున్నవాడు మా స్వామి కాడు, మా అమ్మ ఆదుకుంది. ఎందుకని పొరపాటు జరిగితే దిద్ది అయ్యవారి హక్కును చేరుస్తుంది మా అమ్మ. ఆయన ఎంతమంది చేస్తాం ఆ దర్శనం. రైలు దిగితే గబగబా భీమాస్వేపు పరిగెత్తుకుపోతారు నాలాంటి వాళ్ళు టిఫిన్ కోసం కాఫీ కోసం. అదే అన్నమాచార్యుల వారైతే ఆ కొండల్ని చూడగానే అదిగో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అని శేషుడిగా దర్శనం చేశారు. అన్నమాచార్యుల వారి సంకీర్తన వినపడితే అమ్మవారు పొంగిపోతారు, అయ్యవారు పొంగిపోతారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనండి. అసలు నిద్రపోవడం అలవాటు లేనటువంటి వెంకటేశ్వర స్వామి వారు అన్నమాచార్యుల వారు తన 2 భార్యలతో ఉయ్యాలలో స్వామివారిని పడుకోపెట్టి అటువైపు భార్యలు ఇటువైపు ఆయన కూర్చుని జోవచ్యుతానంద జోజో ముకుంద అని ఆ కీర్తన పాడుతూ ఉయ్యాల ఊపితే కనురెప్ప వెయ్యడం అలవాటు లేని స్వామి నిద్రపోయేవట్ట. ఆయన ఆధ్యాత్మ సంకీర్తనలు పాడితే పద్మావతీదేవి వెళ్ళి అడిగింది అన్నమాచార్యుల వారిని, అన్నమయ్య ఏమిటయ్యా ఈ సంకీర్తనలు, నువ్వు చెప్పిన ఆధ్యాత్మ సంకీర్తనలు విని వెంకటేశ్వర స్వామి వారికి వైరాగ్యం వస్తోంది.
నా వైపు శృంగారంగా చూడ్డం మానేశాడయ్యా, 2 శృంగార సంకీర్తనలు చెప్పవయ్యా అంది తల్లి. అంటే అప్పుడు పలుకుతే నెల తల్లి పవళించెను కలికితనమున పతిని కలసినది కానా అని సంకీర్తనం చేశారు. ఎంత దర్శనం చేశారో తెలుసా అండి అన్నమాచార్యులు వారు. భక్తి అంటే అది భక్తి. అలరులు కురియగా నడనదే అలకుల కులుకుల అలమేల్మంగ అంటారు. ఆ తెర అడ్డు పెట్టి ఆ తెర వెనక నాట్యం చేస్తుంది అమ్మవారు. ఆవిడ చెలికెత్తెలు ఆ తెరని పట్టుకుంటారు అటు ఇటు. ఎన్ని రకాలుగా నాట్యం చేసిందో, ఎన్ని భంగిమలు పెట్టిందో, ఆ తెరచాటు నుంచి అమ్మవారి నాట్యం చూసిన ఇంత వెంకటాచలపతి కూడా పొంగిపోయి సంతోషపడిపోయి వెళ్ళి బిగియార కౌగిలించుకున్నారు అమ్మవారిని. ఇది అమ్మా నాన్నల్ని దర్శించడంలో ఉండేటటువంటి ఆర్షమైన సంస్కృతి. ఇది అన్నమాచార్యుల వారికి ఇంత దర్శనం ఎక్కడి నుంచి జరిగింది? అమ్మ అమ్మే. ఎంత చిత్రమో తెలుసా అండి, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట. దాశరథి రంగాచార్యులు గారు ఎంత గట్టి కీర్తన రాసేశారంటే అమ్మవారి మీద. రామదాసు గారు వాడారు అలాగే. రామదాసు గారిని ఖైదులో పెడితే పలుకే బంగారమా ఏరా అని, ఏమయ్యా స్వామి అసలు నాతో మాట్లాడవా, ఈ పలుకు బంగారం అయిపోయిందన్నారు. ఇక్ష్వాకుకుల తిలక ఇకనైనా పలుకావు రామచంద్ర నిలదీశారు. ఏమయ్యా నువ్వు నాతో మాట్లాడటం లేదన్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత అమ్మా రామచంద్రులు మాపై చలము చేసినారు సీతమ్మ చెప్పావమ్మా. రాముడికి కోపం వచ్చిందమ్మా, అమ్మ చెప్పమ్మా నాన్నగారితోటి అని పాడుకున్నారు. ఇంకా రాముడు కరుణించకపోతే చికాకేసి ఈయనతో ఎలా సంసారం చేస్తున్నావు మనువు అని అడిగారు సీతమ్మని. అడిగి నన్ను బ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి అని అమ్మవారి మీద కీర్తన చెప్పారు. భక్తులందరూ అమ్మ పాదాలు పట్టుకుని అయ్య దగ్గరికి వెళ్ళిన వాళ్ళే. దాశరథి రంగాచార్యులు గారు రాసినటువంటి పాట మాత్రం నిజంగా ఆ పాట చదివినప్పుడల్లా నా మనస్సు ఉర్రూతలుగిపోతుంది. నిజంగా ఎంత గడుసు పాట రాశారండి ఆయన. నిజంగా నడిరేయి ఏజాములో స్వామి నినుచేర దిగివచ్చును తిరుమల శిఖరాలు దిగివచ్చును. ఆయన రోజు అమ్మ 7 కొండలు దిగొస్తారు కదా నీ దగ్గరికి. వచ్చినప్పుడు అమ్మ నువ్వు ఒక్క ఉపకారం చెయ్యాలమ్మా. ఏమిటా ఉపకారం అంటే నా గురించి ఒక్కసారి స్వామితో చెప్పాలి. ఎప్పుడు? ఆయన ఇంటికి రాగానే తలుపు తీసి ఏమండా కోటేశ్వరరావు తినేస్తున్నాడు అని చెప్పకే అమ్మా, ఆయన విసుక్కుంటాడు. అప్పుడే వచ్చాడు కదా, నువ్వు ఎప్పుడు చెప్పాలో తెలుసా? పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ నువ్వు నీ తల అయ్యవారి ఒళ్ళో పెట్టుకుని పడుకుంటే నీ ముఖారవిందం చూస్తూ వెంకటేశ్వర స్వామి వారు పరవశించిపోతూ సంతోషంగా చిరునవ్వులు నవ్వుతున్నప్పుడు ఆ చిరునవ్వులు అనేటటువంటి వెన్నెలలు నీ ముఖాన పడుతుంటే ఏమండి ఆ కోటేశ్వరరావు సంగతి ఏం చేశారండి అని అడగమ్మా అనాలట. అంటే అప్పుడు అంటే అమ్మవారు అంటుంది కదా, ఏమిరా నేను అప్పుడు అడగాలా, ఏం నువ్వే అడగచ్చు కదా మీ నాన్నగారిని అంటుంది. అలా అంటే వెంటనే దాశరథి గారి సమాధానం చూడండి ఎంత విచిత్రమో. 7 శిఖరాలు నేనెక్కలేను, వెంకన్న పాదాలు దర్శించలేను, నా కష్టాలు వివరించి స్వామికి చెప్పుకోలేను. అందుకని అమ్మ నువ్వేం చెయ్యాలి? స్వామిని నిలదీసి అడగాలి. ఆ కోటేశ్వరరావుకి ఎందుకు చేయరు ఉపకారం? ఆ కొండ మీదకి రాలేదు, మీ దర్శనం చేయలేదు, 10 మాటలు వచ్చి మీ దగ్గరికి రాలేదనే. కలవారినే కాని కాపాడలేడా, కన్నీటి వ్యధలేవి పట్టించుకోడా, కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి